ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఇవాల్టి నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ నెల 28 వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్ ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగమమైంది. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఆయన్ను తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ కేజ్రీవాల్ ను పూర్తిగా కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అరెస్టు చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా బయట ఉన్నా నా జీవితం దేశానికి అంకితమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక కుట్రదారు అని ఈడీ ఆరోపించింది. ఆయన్ను ప్రశ్నించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కానీ కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతించింది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు సౌత్ గ్రూప్ సంస్థ నుంచి కోట్ల ముడుపులు అందుకున్నారని తెలిపారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. 45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని సీఎం తరపు న్యాయవాదులు వాదించారు. अंदर हूँ या मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर मेरे